రష్యాకి ఇరాన్కి సపోర్ట్ చేసి ఇరాన్ ద్వారా తన పగ తీర్చుకోవడం కోసం. సో ఆల్రెడీ రష్యా కూడా చెప్పింది యుఎస్ఏ మీరు గమ్మున ఉండండి, మీరు మాత్రం ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే నేను కనుక ఇరాన్ సపోర్ట్ చేశానంటే ప్రపంచం ఖచ్చితంగా అల్లకొల్లోలం అయిపోతుంది. రష్యా సపోర్ట్ చేస్తే చైనా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. సో దాదాపు రష్యా అండ్ చైనా కనుక సపోర్ట్ చేసిందనంటే యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ విల్ బి జీరో. ఇట్స్ మెంటల్ సపోర్ట్ వరకు ఓకే, ఫిజికల్గా వార్ ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆర్మీ పర్స్. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా తీసుకుంటే అమెరికా ఇరాన్కి మధ్య 1979 తర్వాత కొంత విభేదాలు ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేయాల్సిన అవసరం అమెరికాకి లేదు. డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసి ఆర్మీ పర్సన్స్ వచ్చి అక్కడ మిసైల్స్ వేసి 3 ప్రాంతాలను కుల్లగొట్టాయి. ఇప్పుడు రష్యా కూడా ఇదే స్థాయిలో ఇరాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేయవచ్చా, చేయగలుగుతారా, ఆ స్థాయిలో ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే అది బోల్డ్ స్టెప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఊహించలేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాత్రికి బాంబులు చేసేస్తుందని. సో పుతిన్ ఇక ట్రంప్ కన్నా తేడా మనిషి. సో పుతిన్ కనుక నిజంగానే రంగంలో దిగుతే మాత్రం సో ఈ ఇంటర్నేషనల్ సినారియోస్లో ఏమవుతుందంటే ఇఫ్ యూ టాక్ ప్రాక్టికల్లీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనం అర్థం చేసుకోలేని సిచ్యువేషన్. బట్ స్టిల్ ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తే మాత్రం రష్యా ఖచ్చితంగా ఇరాన్ సాయిల్ మీదకి వచ్చి ఇరాన్ నుండి ఇరాన్ని స్ట్రెంథెన్ చేసి ఇరాన్కి సపోర్ట్ ఇచ్చి తను బంబార్డు చేయకుండా కూడా తన వెపన్స్ ద్వారా ఇరాన్కి హెల్ప్ చేసి ఇరాన్ ద్వారా యుఎస్ఏని ఇజ్రాయెల్ని కొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ సాధ్యమవుతుందా? యుఎస్ఏ హ్యాస్ ఎ బిగ్గెస్ట్ మిలిటరీ పవర్, వార్ ఎక్విప్మెంట్ పవర్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ కూడా దానికి కూడా ఉంది. ఇవన్నీ తలుచుకుంటూ పోతుంది. నిజంగా మీరు అంటున్న మాట వింటుంటే నేను ఇమాజిన్ చేసుకుంటే రష్యా వస్తుంది ఇరాన్లోకి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది, తర్వాత అమెరికాని టార్గెట్ చేస్తుంది అంటే ఇదంతా కూడా అగ్రరాజ్యాల మధ్య యుద్ధం, ఒక ప్రపంచ యుద్ధానికి సంకేతమే. ఒకసారి మనకు పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ప్రపంచ యుద్ధం అంటే ఒక మ్యాప్ ప్లే చేయండి. సో ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలు ఎక్కడి వరకు దారితీస్తాయని చెప్పి మనం ఒకసారి కంక్లూడ్ చేద్దాం, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఒకసారి ఇప్పుడు అమెరికా పైన నిజంగా రష్యా దాడి చేయాలని ఒక ఆలోచనతో ఉంటే ఏంటి సిచ్యువేషన్ మరి? అమెరికా ఇప్పుడు రష్యా కనుక అమెరికా మీద దాడి చేయాలి, అమెరికా కనుక రష్యా మీద దాడి చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇట్స్ నన్ అదర్ దాన్ థర్డ్ వరల్డ్ వార్. డెఫినెట్గా దాన్నే థర్డ్ వరల్డ్ వార్ అంటారు. ఇప్పుడు ఒక ఊర్లో కిమ్ రంగంలోకి దిగుతారు, నార్త్ కొరియా కిమ్ జాంగ్ రంగంలో దిగుతారు. అతను పిచ్చోడి చేతిలో రాయనంటే కిమ్ జాంగ్ ఉన్ వస్తే మాత్రం నార్త్ కొరియన్ ప్రెసిడెంట్, చైనా రావచ్చు. సో ఈ చైనా చెప్పినట్టు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ అంటాడు. సో నార్త్ కొరియా వచ్చేస్తుంది. సో ఇదొక అలీ అవుతుంది, అదొక అలీ అవుతుంది. అది నాటో ఫోర్సెస్ అవుతుంది. అంటే యూరోపియన్ కంట్రీస్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్ అని నాటో ఫోర్సెస్ అయిపోతుంది. ఇదేమో ఇరాన్ సపోర్టింగ్ కంట్రీస్ అని ఒక ఫోర్సెస్ అవుతుంది. కాకపోతే ఇవి ఒక దశాబ్దాలుగా ఉన్నటువంటి పగలు, దశాబ్దాలుగా ఉన్నటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు ఒక మెటీరియలైజ్ కాబోతుంది అన్న దానికి ఎవిడెన్స్ ఇది ఇన్ని రోజు దశాబ్దాలుగా ఉన్నటువంటి గొడవ కాస్త మెటీరియలైజ్ కాబోతుంది, ఒక నిజం కాబోతుంది అన్న దానికి మాత్రం ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు కనుక రష్యా మాత్రం అమెరికాకు సపోర్ట్ చేసింది అని అంటే మాత్రం రష్యా కనుక యుఎస్ఏకి సపోర్ట్ చేసింది అనుకో, రష్యా కనుక యుఎస్ మీద దాడి చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఇట్ ఇస్ కాల్డ్ as థర్డ్ వరల్డ్ వార్. ఓకే, నిజంగా సిచ్యువేషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా రేడియేషన్ లీక్ అవ్వడం లేదంటే మాట ఇరాన్ చెప్తూ ఉంటుంది బహుశా. సో అదే చెప్తుంది కూడా. ఇక్కడ ఆల్రెడీ మేము ఈ ఎవాక్యువేట్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఫోర్దోలో కానివ్వండి, అట్ ద సేమ్ టైం నథన్జా, ఈసఫహాన్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా బాంబులు లేవు, న్యూక్లియర్ స్థావరాలు మేము అక్కడ నుంచి ఆల్రెడీ 1 నెల రోజుల ముందుగానే ఎవాక్యువేట్ చేసాం, మాకు ఇది ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి. సో కాబట్టి మాకు రేడియేషన్ లీక్ లేదని అంటోంది. సో అక్కడ రేడియేషన్ లీక్ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక గూగుల్ సర్చ్లో చూశాను, ఇజ్రాయెల్ ఒక రోజుకి ఇరాన్ పైన దాడి చేయాలన్నా, దాన్ని దాడిలో అడ్డుకోవాలన్నా కూడా ఒక రోజుకి 2500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అవునండి, నిజమే. అంటే ఆవరేజ్గా ఒక ప్రజలకు అర్థం చెప్పాలంటే తెలంగాణలో ఒక పెన్షన్, ఒక 1 నెల రోజుల పెన్షన్, ఒక సహాయం చేసేటువంటి పెన్షన్ పథకం అయితే ఉందో ఆ పెన్షన్ పథకం ఇవ్వచ్చు. అంటే అంతటి స్థాయిలో ఖర్చు చేస్తుంది ఇజ్రాయెల్. సో ఇప్పుడు రెడ్ సీ దగ్గరకు ఆల్రెడీ హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారు. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా వార్ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ సహాయం చేసే అవకాశం లేదు. డైరెక్ట్ గా యుద్ధం చేయాలి తప్ప డైరెక్ట్ గా అక్కడ ఇచ్చే సహాయం చేసే అవకాశం లేదు. అరేబియా సముద్రం దగ్గర ఏమైనా కనుక దాడి చేద్దాం ఇరాన్ వైపు నుంచి అంటే కనుక అయితే పాకిస్తాన్ సహకరించాలి, లేదనుకుంటే అక్కడ కూడా కాపు కాసుకొని కూర్చున్నారు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హ్యూర్మజ్ అని ఒకటి ఉంది, అది కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. సో ఎట్టి పరిస్థితిలో పోయే అవకాశమే లేదు ఇక. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అమెరికా సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇజ్రాయెల్ లేపేద్దాం, ఇజ్రాయెల్ పూర్తిగా కుప్పగూల్చేద్దాం అన్న ఆలోచనతో కనుక ఇరాన్ ఉంటే, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ భుజం పై నుంచి ఇరాన్ని పేలుస్తోంది కాబట్టి ఇజ్రాయెల్ పూర్తిగా లేకుండా చేసే ఆలోచన కనుక ఇరాన్కి వస్తే
గత్యంతరని పరిస్థితి ఇజ్రాయెల్ పూర్తిగా కొలాప్స్ అవ్వాల్సిందే. నో ఆపర్చునిటీ. ఇంకా మళ్ళీ డిస్టెన్స్ వైస్ కూడా పెద్ద రిస్క్ కాదు ఇరాన్కి. ఇది ఇక్కడ మ్యాప్ లో చూడండి, మ్యాప్ లో చూసినట్టయితే ఇప్పుడు మనం సౌదీ అరేబియా, గల్ఫ్ ఆఫ్ అడెన్, రెడ్ సీ, ఇప్పుడు అక్కడ ఏదైతే పైరసీ హైజాకింగ్ ఆర్ బోర్డింగ్ అని ఉందో అక్కడ ఇరాన్ అనే కంట్రీ ఉంది. అక్కడ అది రెడ్ సీ. ఆ రెడ్ సీ నుంచి ఆ పక్క మ్యాప్ కొంచెం అటుపై ఇంకా క్లియర్ కనబడుతుంది, ఆ పైన ఇజ్రాయెల్ ఉంటుంది. ఆ పైన ఇజ్రాయెల్ ఉంటుంది కాబట్టి దానికి మహా అయితే 400-500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ డిస్టెన్స్ నుండి. సో 600 కిలోమీటర్స్ అంటే ఒక న్యూక్లియర్ బాంబును వేయడం పెద్ద కష్టం కాదు. సో ప్రాక్టికల్ గా చూసుకున్నా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద బాంబార్డ్ వేయడం కన్నా ఇజ్రాయెల్ మీద బాంబార్డ్ వేయడం ఈజీ కాబట్టి సో ఇజ్రాయెల్ మీద వేయడానికి ఎక్కువ. అమెరికా వెళ్ళాలంటే ఈ రూట్ వెంటే వెళ్ళాల్సి వస్తుంది. అమెరికా వెళ్ళాలంటే సుయాజ్ కెనాల్, రెడ్ సీ, బాబలే మందబ్ అండ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఈ ప్రాంతం నుండి వచ్చేసి మన అరేబియన్ సీలో కలుస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటి, ఈ ప్రాంతం అంతా ఆపేసింది, రెడ్ సీ ప్రాంతం అంతా ఆపేసి హౌతీ కంట్రోల్లోకి వచ్చేసింది, అంటే ఇండైరెక్ట్లీ ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దీనివల్ల 7% ఆఫ్ ద ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి ఆయిల్ అక్రాస్ ద వరల్డ్. సో ఆయిల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ షిప్లు ఎలాగో మూవ్ అవ్వు, ఇలానే ఈ రూట్ ద్వారానే వెళ్ళి మాత్రం ఇజ్రాయెల్ని మాత్రం చాలా ఈజీగా బట్ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఒకసారి పీసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యుద్ధం అనేటువంటి ఒక మ్యాప్ ప్లే చేయండి. సో మూడో ప్రపంచ యుద్ధం, నేను అందుకే అంటున్నాను ఇక్కడ, అందుకే ఒక ఎక్స్పర్ట్ కూడా తీసుకొచ్చాను మీకు నేను. మూడో ప్రపంచ యుద్ధం అనగానే భారత్లో కూడా కొంత విపత్కర పరిస్థితులు ఉంటాయి, భారత్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారని అంటే డైరెక్ట్గా యుద్ధంలో మన దగ్గర వచ్చి మిసైల్స్ పడతాయని కాదు. ఇందాక విష్ణు గారు అన్నారు ఆయిల్ ప్రైజెస్ పెరిగా, ఎస్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్తో పాటుగా ధరలు పెరుగుతాయి, ప్రతిదాని నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక ప్రపంచ దేశాలు అల్లకల్లోలం జరుగుతుంటే మన భారతదేశం పైన మిసైల్ పడాల్సిన అవసరమే లేదు. మనం కూడా ఇబ్బంది పడాలంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరగొచ్చు, మనకు ఫ్యూయల్ ప్రైజెస్ పెరగొచ్చు. ఒక్క ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే సరిపోతుంది మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్ఫ్లేషన్ రావడానికి గల్ఫ్ వార్ జరిగినప్పుడు 1989లో 1991లో మన ఇండియాలో లీటర్ పెట్రోల్ 600 రూపాయలు ఒక 15 డేస్ ఉండే, 600 రూపీస్ బికాస్ ఆఫ్ గల్ఫ్ వార్. ఏ ఇయర్ లో అది 1990లో. సో ఇప్పుడు ఇదే వార్ కనుక ఇంకో 15 డేస్ సస్టైన్ అయిందంటే ఖచ్చితంగా దేర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఇన్ఫ్లేషన్, ఇండియన్ మార్కెట్, ఆయిల్ అన్నిటి మీద. అందుకే పదే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని చెప్తున్నారా అంటే ఇక్కడ కారణం అనేది నేను డైరెక్ట్ గా మిసైల్స్ వస్తాయని ఎక్కడ చెప్పలేదు. అమెరికా నుంచో లేకపోతే ఇరాన్ నుంచో భారత్ వైపుగా మిసైల్స్ వస్తాయని ఎక్కడ మాట్లాడుకోవడం లేదు. ఇందాక విష్ణు గారు చెప్తున్నట్టు 1990లో 600 రూపాయలు అయిందట లీటర్ పెట్రోల్ అప్పుడు యుద్ధంలో. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి, ఒక పెట్రోల్ ధర పెరిగి సరిపోతుంది అన్నిటిపైన ధరలు పెరగడానికి. సో అటువంటి ఒక విపత్కర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా మనం ఒకసారి మ్యాప్ ప్లే చేద్దాం పీసీఆర్, దాంతో కంక్లూడ్ చేద్దాం. ఒకసారి మ్యాప్ ప్లే చేయండి ప్లీజ్. సో మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారితీస్తుందనంటే అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్ ఉంది, రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది, భారత్ పాకిస్తాన్ ఉంది, మధ్యలో 21 దేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఒక హైలైట్ అంశం ఏంటంటే ఇక దాదాపుగా సిమ్టమ్స్ కనబడుతున్నాయి. రష్యా కనుక ఇరాన్కి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా కనుక యుద్ధానికి దిగాల్సి వస్తే డెఫినెట్గా ఒక విపత్కర పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ ఎయిర్ బేసెస్ సంబంధించిన మ్యాప్ ఇది. సో ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఇరాన్ అండ్ టెల్ అవీవ్ ఇక్కడ కనబడుతుంది. క్యాంప్ అరిఫ్జాన్ ఉంది కదా, అది ఇరాన్ ప్రాంతము, టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ ప్రాంతము. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా దేర్ ఈస్ హై ఛాన్స్ దట్ ఇజ్రాయెల్ మీద బాంబార్డ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో నిజంగానే ఇటువంటి విపత్కర పరిస్థితి వస్తే డెఫినెట్గా అందరం కూడా ఇబ్బంది పడాల్సిందే. అందుకే మూడో ప్రపంచ యుద్ధం రాకూడదు అనేది కోరుకుందాం. బట్ డెఫినెట్గా దాని తాలూకా సిమ్టమ్స్ అయితే కనబడుతున్నాయి. చూద్దాం మరి ఈ రోజు కల్లా ఇరాన్ అయితే అగ్నిగుండంలా మండిపోతోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన భీకరంగా దాడులు కొనసాగించే అవకాశం, అవసరమైతే ఇజ్రాయెల్ పైన పూర్తిగా కూడా కుప్పకూల్చేసే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మూడో ప్రపంచ యుద్ధం అయితే సిమ్టమ్స్ ఉన్నాయి. మరి ఆ సిమ్టమ్స్ తాలూకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎప్పటికప్పుడు వార్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే RTV లైవ్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ విష్ణు గారు. సో మొత్తం ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని నిజంగానే పరిస్థితులు దారితీస్తాయా, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సిచ్యువేషన్ చూడాల్సిందే. సో అమెరికా అధ్యక్షుడు చాలా క్లియర్గా అగ్రెసివ్గా మాస్గా ముందుకు వచ్చి ఆయన దాడి చేశారు. కానీ దాడి చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేది. దాడి చేశారు కాబట్టి పరిస్థితి పూర్తిగా ఇంకా రెచ్చిపోయింది, ఇంకా దిగజారిపోయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విష్ణు గారు. సో ఇది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అమెరికా పాత్ర వల్లే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి.